భారీ స్థాయిలో హైబ్రిడ్ వరి సాగును చేపట్టడం అనేది సమర్థవంతమైన చౌకైన వరి వంగడాల ఉత్పత్తి మీద, రైతులకు నాణ్యమైన వరి వంగడాలను సమయానికి పంపిణీ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. హైబ్రిడ్ వరి వంగడాల ఉత్పత్తి అనేది నైపుణ్యంతో కూడుకున్న పని కనుక వంగడ పెంపకందారులకు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం అవసరం. విజయవంతమైన హైబ్రిడ్ వరి వంగడాల ఉత్పాదన కోసం ఒక ప్యాకేజీని అభివృద్ధిపరిచారు. ఈ పద్ధతిలో ప్రధానమైనవి తక్కువ విత్తన వాడకం, ఏకకాలంలో పుష్పించడం కోసం నాట్లను సర్దుబాటు చేయడం, మొక్కలను దూరంగా నాటడం, జిబ్రాలిక్ యాసిడ్ వాడకం, అనుపూరక పరపరాగ సంపర్కం. ఈ పద్ధతిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. హైబ్రిడ్ వరి వంగడాలను కణద్రవ్యజ మేల్ స్టెరైల్ లైన్ అంటే సిఎంఎస్ లేదా ఆడమొక్కలను, రిస్టోరర్ లేదా మగ మొక్కలను విడివిడిగా పెంచడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. జన్యు శుద్ధతిలో తేడా లేకుండా ఉండడం కోసం వంగడ ఉత్పత్తిదారులు పేరెంటల్ సీడ్ను అధీకృత ప్రదేశం నుండే పొందాల్సి ఉంటుంది. విత్తన ఉత్పత్తి కోసం ఎంచుకునే పొలం విడిగా 100 మీటర్ల దూరంలో ఉండాలి. అంటే విత్తన ఉత్పత్తి మడికి 100 మీటర్ల దూరంలో మరే ఇతర వరి వంగడము ఉండకూడదు. విడిగా అంటే దూరంగా విత్తన ఉత్పత్తి సాధ్యం కాని పక్షంలో సమయ దూరాన్నైనా పాటించాలి. అంటే 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో హైబ్రిడ్ వరి వంగడ ఉత్పత్తి మడుల్లోని మొక్కల పూత దశకు 21 రోజుల ముందుగాని 21 రోజుల తర్వాత గాని ఇతర వరి రకాలను పెంచుకోవచ్చు. వివిధ మగ మరియు ఆడ వరి మొక్కల పుష్పకాలం కూడా వేరువేరుగానే ఉంటుంది. వంగడాల ఉత్పత్తికి మగ మరియు ఆడ వరి మొక్కలు ఒకేసారి పుష్పించడం అన్నది ఎంతో ముఖ్యం. అందుకోసం ఆ ప్రాంతంలో అవి పుష్పించేందుకు పట్టే కాల వ్యవధి ఆధారంగా మగ మొక్కల ఆడ మొక్కల నాట్ల సమయాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మగ మొక్కల ఆడ మొక్కల పుష్పకాలాన్ని ప్రతి ప్రాంతంలో ముందస్తు అధ్యయనాల ద్వారా ఖచ్చితంగా కనుక్కున్న తర్వాతే భారీ స్థాయిలో విత్తన ఉత్పత్తి ప్రక్రియను చేపట్టాలి. ఉదాహరణకు మగవరి మొక్కలు 10 రోజుల తర్వాత పుష్పిస్తే వాటిని ఆడవరి మొక్కల కంటే 10 రోజులు ముందుగా నాటాలి. దానివల్ల రెండూ ఒకేసారి పుష్పించడం సాధ్యమవుతుంది. పైగా పుష్పించే కాలంలో గాలివాలు ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఈ సాళ్లు లంబంగా ఉండాలి. దానివల్ల మగ మొక్కల నుండి వచ్చే పుప్పొడి ఆడమొక్కల్ని చేరడం తేలికవుతుంది. 2 మగ వరుసల మధ్య ఎడం 30 సెంటీమీటర్లు ఉండాలి. మగ మొక్కల వరుసకు మొదటి ఆడవరి మొక్కల వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడ ఉండాలి. అలాగే 2 ఆడమొక్కల సాళ్ల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్ల దూరం, ఒక్కొక్క సాల్లో మొక్కకు మధ్య 10 నుండి 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అత్యధిక విత్తన దిగుబడిలో పంట యాజమాన్యం కీలక పాత్ర వహిస్తుంది. ఒక్కొక్క హెక్టారుకు 120 కిలోగ్రాముల నత్రజని, 60 కిలోగ్రాముల భాస్వరం, 60 కిలోగ్రాముల పొటాష్ వాడకం ఉత్తమం. నత్రజన్ని 3-4 దఫాల్లో, పొటాష్ను 2 దఫాల్లో ఇవ్వాలి. మగ వరుసల్లో అధిక ఎరువు అవసరమవుతుంది. సేద్యం విషయంలో, నీటిని తొలగించే విషయంలో మెరుగైన యాజమాన్యం అవసరం. ఎక్కువగా నీటిని అందిస్తే పుష్పీకరణ లేదా సుంకు పోసుకోవడం త్వరగా జరుగుతుంది. సస్య రక్షణ చర్యలతో పాటు సమయానుసారంగా కలుపును తొలగించడం కూడా చాలా ముఖ్యం. వంగడ ఉత్పత్తి పొలంలో నుండి అవాంఛిత వరి మొక్కలను తొలగించడం కూడా అంతే అవసరం. దీన్నే రోగింగ్ అంటారు. వంగడాల్లో జన్యు శుద్ధత దెబ్బతినకుండా, అవి కలుషితం కాకుండా ఉండాలి అంటే ఇది అవసరం. దీన్ని 3 దశల్లో విధిగా చేయాలి. అంటే దుబ్బుగట్టే దశలో, కంకి పోసుకునే దశలో, పక్వ దశలో. హైబ్రిడ్ వరి వంగడాల్లో శుద్ధత 1% లోపించినా వాణిజ్య పంటలో హెక్టారుకు 100 కిలోగ్రాముల దాకా దిగుబడి తగ్గిపోతుంది. హైబ్రిడ్ విత్తనోత్పత్తి మొక్కల యొక్క ఫౌండేషన్ సీడ్ శుద్ధత విషయంలో సంపూర్ణమైన శ్రద్ధ వహిస్తే రోగింగ్ అవసరం తగ్గుతుంది. మొక్క కంకి పోసుకునే సమయాన్ని 1 నెల రోజుల ముందుగానే అంచనా వేయవలసి ఉంటుంది. ప్రధాన తృణకాండాన్ని చీల్చి మగ మొక్కలు ఆడ మొక్కల్లో అభివృద్ధి చెందుతున్న కంకిని పరిశీలించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కంకి వృద్ధిలో మొత్తం 10 దశలు ఉంటాయి.
కంకి వృద్ధి జరిగే తొలి 3 నుండి 5 దశల కాలంలో కొన్ని చర్యలను చేపట్టడం ద్వారా కంకి పోసుకునే దశను సర్దుబాటు చేసుకోవచ్చు. ఆడ మొక్కల్లో కంకులు పోటాకు నుండి పూర్తిగా బయటకు రావు. ఫ్లాగ్ లీఫ్ నుండి కంకి బయటకు రావడం కోసం జిబ్రాలిక్ యాసిడ్ GA3ని స్ప్రే చేయాలి. GA3 వాడకం స్టిగ్మాను తొలగించేందుకు, గ్లూమ్స్ను బాగా వెడల్పుగా తెరిచేందుకు, బాగా గింజ పోసుకునేందుకు దోహదం చేస్తుంది. GA3 నీళ్లల్లో కరగదు కనుక ముందుగా దీన్ని ఆల్కహాల్లో కలిపి రాత్రంతా అలానే ఉంచాలి. తర్వాత అవసరమైనంత నీటిని కలిపి పిచికారీ చేయాలి. ఉదయం గాని సాయంత్రం గాని గాలి లేనప్పుడు పిచికారీ చేయాలి. దీనికి సిఫార్సు చేసిన మోతాదు హెక్టారుకు 60 నుండి 90 గ్రాములు. అందులో 40% మొదటి రోజున, మిగిలిన దాన్ని రెండో రోజున పిచికారీ చేయాలి. వరి స్వీయ పుప్పొడి పంట కనుక దీని కంకి నుండి పుప్పొడిని వ్యాపింపజేయడం అంత తేలిక కాదు. అందువల్ల ఈ పనిని కృత్రిమంగా, అంటే వెదురు కర్రలతో పుప్పొడితో నిండిన వరి మొక్కల ప్రపుల్లనాలను విదిలించడం ద్వారా చేయాలి. దీనినే అనుపూరక పరపరాగం అంటారు. ప్రపుల్లనాలు పుప్పొడితో నిండుగా ఉన్నప్పుడే ఈ పని చేయాలి. దీన్ని కంకి పోసుకునే దశలో అరగంట వ్యవధిలో రోజుకు 4-5 సార్లు చేయాలి. కోత, నూర్పిడి, తూర్పార దశల్లో మగ మొక్కలు ఆడ మొక్కల నుండి గింజలు కలిసిపోయే అవకాశం లేకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఒకే రకమైన పక్వత ఉండేలా చూడడం కోసం హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తి పొలాల నుండి నీటిని కోతలకు వారం ముందుగానే తొలగించవలసి ఉంటుంది. ముందుగా మగ మొక్కలను కోసి నూర్పిడి కోసం తీసుకువెళ్ళాలి. తర్వాత ఆడ మొక్కలను పరీక్షించి వేరే మొక్కలను తొలగించాక వాటిని కూడా కోసి విడిగా నూర్చాలి. అలాగే మగ మొక్కల నుండి వచ్చే వడ్లు, ఆడ మొక్కల నుండి వచ్చే వడ్లు కలిసిపోకుండా ఉండడం కోసం సాధ్యమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వడ్ల గింజల్లో తేమ శాతం 14 కంటే తక్కువ ఉండేదాకా ఎండబెట్టి అప్పుడు వాటిని నిల్వ చేయాలి. హైబ్రిడ్ వరి వంగడాల ఉత్పత్తి చాలా లాభదాయకం. ఈ హైబ్రిడ్ వరి వంగడాలను సగటున ఒక్కొక్క హెక్టారుకు 1.5 నుండి 2 టన్నుల దాకా పొందొచ్చు. అంటే ఎకరానికి 6 నుండి 8 క్వింటాళ్లు. ఈ విత్తనాలను ఉత్పత్తి చేసేవారికి హెక్టారుకు 25,000 రూపాయల నుండి 40,000 రూపాయల దాకా లాభం ఉంటుంది.